సినిమా ఇండస్ట్రీలో అందరూ డైటింగ్ చేస్తే హీరో శ్రీకాంత్ మాత్రం ఎలాంటి డైటింగ్ లేకుండా నచ్చినవన్నీ తింటూ 58 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా మెరిసిపోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ వివి వినాయక్ ఇటీవల వెల్లడించారు. ఇంట్లోనే వండిన ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆటలు ఆడడమే ఆయన ఫిట్నెస్ రహస్యంగా. దాదాపు 130 సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తున్నారు. సినీ రంగంలో నిలదొక్కోవాలంటే ఫిట్నెస్ సింహ భాగాన్ని ఆక్రమిస్తుందని చెప్పవచ్చు. ఒక సినిమాలో దీర్ఘకాలిక పాటు నిలదొక్కోవాలంటే అందం, అభినయంతో పాటు ఫిట్నెస్ అనేది అత్యంత కీలకం అనేది ఈ విషయంలో కూడా ఇటు సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, నటినట్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ విషయంలో అటు ఫుడ్ పరంగా కావచ్చు, ఇటు వర్కౌట్స్ విషయంలో కూడా, అటు ఆహార అలవాట్లు సంబంధించి కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కువ డైటీషియన్స్ దీంట్లో కీలక భూమికను పోషిస్తూ హీరోయిన్లకైతే అందుబాటులో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక ఇండియాలోనే ఎలాంటి డైటింగ్ చేయకుండా గత 30 సంవత్సరాలుగా హీరోగా చాలామంది అవుతున్న హీరో గురించి తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ అయితే ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ హీరో ఎవరో కాదు, సీనియర్ నటుడు శ్రీకాంత్ అని కూడా వినాయక్ తెలియజేయడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఏ విధంగా శ్రీకాంత్ ఉన్నాడో అదేవిధంగా అదే ఫిట్నెస్తో ఇప్పటికీ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుందని కూడా వినాయక్ అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా డైటింగ్ విషయంలో మాత్రం ఎలాంటి ఫుడ్, బిర్యానీతో సహా అన్నీ తింటూ ఉన్నప్పటికీ కూడా ఫిట్నెస్ విషయంలో కూడా తనదైన శైలిలో హీరో రేంజ్లో తన ఫిట్నెస్ను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం అని కూడా ఈ వినాయక్ అయితే తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఈ గ్లామర్ సంబంధించి అటు క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, నిరంతరం ఆడే అలవాటు ఉన్న శ్రీకాంత్ మరోవైపు డైలీ ఎక్సర్సైజ్ మాత్రం క్రమం తప్పకుండా చేస్తున్నారని అయితే శ్రీకాంత్ ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది. కానీ ఫుడ్ విషయంలో మాత్రం డైటింగ్ విషయంలో అస్సలు మెయింటైన్ చేయనని, బయట ఏ ఫుడ్ అయినా తింటానని కూడా ఈ సందర్భంగా శ్రీకాంత్ చేయడం విశేషం. ముఖ్యంగా మిస్టర్ మిడిల్ క్లాస్ అనే తాజాగా సినిమాతో దీంట్లో లయ హీరోయిన్గా నటిస్తుంది. మన ముందుకు రాబోతున్న శ్రీకాంత్ సంబంధించిన ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఈవెంట్ను భారీగా నిర్వహించితే ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ వినాయక్ వచ్చిన సందర్భంలోనే ఫిట్నెస్ విషయం మరోసారి తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ సందర్భంగానే ఇండియాలో డైటింగ్ చేయని ఏకైక హీరో అంటూ వినాయక్ సంబోధించడం అనేది ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ముఖ్యంగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అంటే కడుపు మార్చుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా వినాయక్ ఈ సందర్భంగా ఉదాహరించారు. అదేవిధంగా కష్టమైన వర్కౌట్స్ కూడా అనివార్యమైన కూడా ఆయన తెలియజేశారు. నచ్చిన ఫుడ్ మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే పొట్ట మార్చుకోవాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వినాయక్ చెప్తూనే ఈ విషయంలో హీరో శ్రీకాంత్ చాలా గ్రేట్ అంటూ కూడా మెచ్చుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పటికే 130 సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఇప్పటికి కూడా యంగ్ హీరోగా కుర్ర హీరోలతో పోటీ ఇవ్వడం అనేది కూడా విశేషమని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవానికి శ్రీకాంత్ సంబంధించి అయితే తాజాగా అటు విలన్గా కావచ్చు, సహాయ నటుడుగా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఏ ఫ్రేమ్లో అయినా తనదైన శైలిలో నటించి మెప్పించిన ఘనత కూడా శ్రీకాంత్కే దక్కుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా తన ఫిట్నెస్ సంబంధించి వ్యాయామం అనేది, ముఖ్యంగా క్రీడలు అనేది కీలకమైన అని కూడా ఈ సందర్భంగా శ్రీకాంత్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేస్తే ఫుడ్తో నిమిత్తం లేకుండా కూడా ఫిట్నెస్గా ఉండవచ్చని, అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా ఒక కుర్రాడిలాగా ఎక్కువ కాలం పాటు మనగలిగే విధంగా ఉండవచ్చని శ్రీకాంత్ పేర్కొనడం జరిగింది. దీంతో శ్రీకాంత్ చేసిన తాజాగా వ్యాఖ్యలు కావచ్చు, శ్రీకాంత్ గురించి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.